ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహిస్తానని ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు. ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరిస్తామని మీడియా సమావేశంలో బోలిశెట్టి చెప్పారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలిపి లబ్ధి పొందేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని గ్రామాలలో పల్లె పండుగ నిర్వహించామని ఎమ్మెల్యే చెప్పారు. 14 కోట్లతో గ్రామీణ రహదారులు, 15 కోట్ల రూపాయలతో ఆర్ఎన్పి రహదారులు, మరో 8.5 కోట్లతో వీరంపాలెం వద్ద వంతెన నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. నిరంతరం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు. పల్లె పండుగ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ప్రతి రోజుని కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నాం. అంటే ఒక శుక్రవారం కాదు, ప్రతిరోజు మనం ఉన్న ప్రతిరోజు ఊళ్ళో ప్రజలకు అందుబాటులో ప్రజా సమస్యలు పరిష్కారం చేసే విధంగా అవన్నీ కూడా నోట్ చేసి అవన్నీ కూడా ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో పంచాయతీరాజ్ శాఖలో అన్ని విలేజ్లో కూడా మీటింగులు పెట్టి పల్లె పండుగ చేసి ఆ ప్రాంతాలన్నింటిలో కూడా దాదాపుగా 14 కోట్ల రూపాయలతో మరి రోడ్లు ఒక్క దాని మీద వేయడం జరిగింది. అంతేకాకుండా 15 కోట్లతో ఆర్ఎన్బి రోడ్లు, 15 కోట్లతో అప్పారావుపేట టు తేజంపూడి ఆ రోడ్డును కూడా మనం ప్రారంభించుకున్నాం. త్వరలో దాన్ని కూడా పూర్తి చేస్తాం. 8,80,00,000తో ఎర్రకాలువని తూర్పు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాను కలిపే విధంగా మరి వీరంపాలెం దగ్గర ఒక బ్రిడ్జిని కూడా మనం శాంక్షన్ చేసుకోగలిగాం. అదేవిధంగా తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఆ రోజు ఈల ఆంజనేయ గారి టైంలో 20 ఎకరాల్లో ఉన్నటువంటి పంపుల చెరువుని ఈరోజు దాదాపుగా 53 ఎకరాల్లో మరి మళ్ళీ 70 కోట్ల రూపాయలతో మరి దాన్ని కూడా పూర్తి చేసుకుని